ఏహెచ్ఎల్లందరికీ నమస్కారం. ఈరోజు మనము దూడ పుట్టిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాము. సో ఇందులో భాగంగానే మనం ఈరోజు దూడ పుట్టిన వెంటనే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి. పశువు వెదసు చేపించినాము, తర్వాత చూడిదైంది, తర్వాత అది పశువు ఈనుతుంది, అంటే కావింగ్ అవుతుంది, దూడ పుట్టింది. దూడ పుట్టిన తర్వాత ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి వాటి గురించి మనం చర్చించుకుందాం. మనకందరికీ తెలుసు, దూడల పోషణ తల్లి గర్భం నుంచే మొదలవ్వాలి. అంటే అది పశువు చూడిగా ఉన్నప్పటి నుంచే మొదలవ్వాలి. అలాంటప్పుడే మనకు ఆరోగ్యంగా బలంగా ఉన్న పేయ దూడలు కానీ మన దూడలు పుడతాయి. సో దాని కొరకు మనం ఏం చేయాలి? చూడి పశువుల పోషణ సక్రమంగా చేయాలి. అంటే పాడి పశువు చూడిదైనప్పుడు దాని శరీరాన్ని పోషించడంతో పాటు పాల దిగుబడి, తర్వాత పిండం పెంచే బాధ్యత కూడా ఉంటుంది. కాబట్టి మనము సాధారణంగా ఇచ్చే దానాతో పాటు అదనంగా దాన లేదా పోషణ చేయవలసి ఉంటుంది. మనం ఏ కారణంతో అయినా పోషణ ఇదివరకు ఎలా ఉందో అలాగే చేసినట్లయితే అందులో పశువుకి ఏది ప్రాముఖ్యాంశాలు? దాని దూడను పెంచడమే అన్నిటికంటే ముఖ్యమైన అంశం. కాబట్టి పాల దిగుబడి తగ్గుతుంది, దాని ఆరోగ్యం క్షీణిస్తుంది. కానీ దూడ కూడా బలహీనంగా అనారోగ్యంగా పుడుతుంది. మనము రైతు సోదరులకు చెప్పాల్సింది ఏంటంటే, చూడి పశువులకు అధిక పోషణ అవసరము. అంటే మేత కావచ్చు, పచ్చి మేత కావచ్చు, దాణ కావచ్చు, మంచి పోషణ అవసరం. సో ఈ క్రమంలో మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేటి దూడలే లేదు పేయ దూడలే రేపటి పాడి పశువులు. అంటే ఇవాళ మనం ఏవైతే మన ఇళ్లలో పేయ దూడలు పుడతాయో అవి మంచి ఆరోగ్యంగా బలంగా ఉన్న పేయ దూడలు పుట్టినట్టయితే వాటిని మనము అన్ని జాగ్రత్తలు తీసుకొని సక్రమంగా పోషించినట్టయితే మనము మన ఇంట్లో పశువులు పెంచేదానికి మళ్ళీ కొత్తగా పశువులు వేరే చోటు నుంచి కొనుగోలు చేసే అవసరము ఉండదు. ఎందుకంటే మన ఇంట్లో పుట్టిన దూడలే రేపు పాడి పశువులుగా మన ఇంట్లోనే ఉంటాయి. అంటే మనము ఎక్కువ ఖర్చు పెట్టి మనం మంచి పశువును, మంచి పాడి ఉన్న పశువును కొనాలంటే దాదాపుగా 60-70 వేల పైన అవుతుంది. అలా కాకుండా మనము మన ఇంట్లో ఉన్న పేయ దూడని బాగా పోషించి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే 3 సంవత్సరాల్లో పాడి పశువుగా మన ఇంట్లో రూపాంతరం చెందుతుంది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుని రైతు సోదరులకంతా తెలియపరచాలి. పేయ దూడలను శాస్త్రీయ పద్ధతిలో అంటే ఏ రకంగా అయితే మనము రీసెర్చ్ చేసి ఏమేమి చేస్తే వాటికి బాగుంటుందని ఏదైతే మనకు యూనివర్సిటీస్ నుంచి, అక్కడి నుంచి రీసెర్చ్ స్టేషన్స్ నుంచి అవన్నీ తెలియపరుచుంటారో వాళ్ళు చెప్పినట్లుగా పోషించినట్లయితే మంచి పాడి పశువులుగా అభివృద్ధి చేసుకోవచ్చు. పేయ దూడలు ఎక్కువ వ్యయ ప్రయాసలతో పాడి పశువులు కొనుగోలు చేసే బదులు మేలు జాతి పేయ దూడలకు సరైన పోషణ అందించినట్లయితే తక్కువ ఖర్చుతో మనం ఇది బేరేజ్ వేసుకోవాలి. ఇది మనము మంచి పాడి పశువు బయట మార్కెట్లో కొనాలంటే ఎంత అవుతుంది, అలా కాకుండా మనం మన పేయ దూడకి సరైన పోషణ అందించి పాడి పశువుగా మార్చుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఆ రెండింటిని మనము లెక్క కట్టినట్లయితే ఈ దూడకు అయ్యే పోషణ ఖర్చు చాలా తక్కువ. బయట మనం పశువు కొనుగోలు చేసేదానికి చేసే ఖర్చు కంటే దూడకు సరైన పోషణ చేసి మనం పాడి పశువుగా అభివృద్ధి చేసుకోవడానికి అయ్యే ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. సో ఇది గుర్తుపట్టుకొని ఈ రకంగా మనం వాళ్ళకి విడమర్చి అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఇదివరకే అనుకున్నాం, మనము దూడల పోషణ తల్లి కడుపులో ఉన్నప్పటి నుండే ప్రారంభం కావాలి. ముఖ్యంగా 6 మాసాల చూడి నుండి ఈనే వరకు అదనంగా దానా ఇవ్వాలి. దీనివల్ల పుట్టిన దూడ కూడా బలంగా ఆరోగ్యంగా ఉండటం వల్ల ఏంటి లాభము?
అది త్వరగా పెరిగి ఎటువంటి అనారోగ్యాలకు లోను కాకుండా మనకు పాడి పశువుగా అభివృద్ధి చెందుతుంది. దూడ పుట్టిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో మనము మొదటగా చేయవలసింది శ్లేష్మ పొరను శుభ్రపరచుట. శ్లేష్మ పొర అంటే అది అది పశువు దాని తల్లి కడుపులో ఉన్నప్పుడు దాని చుట్టూతా జిగర లాంటి పదార్థం ఉంటుంది. అది పుట్టిన తర్వాత దూడ పుట్టిన వెంటనే ముక్కు రంధ్రాల నుండి నోటిలో నుండి జిగురు పొరలను తుడిచి శుభ్రం చేయాలి. మ్యూకస్ సెక్రీషన్స్ ఉంటాయి. మ్యూకస్ సెక్రీషన్స్ అంటే శ్లేష్మ పొరలు, జిగురు లాంటి పొరలు ఉంటాయి. వాటిని తుడిచి శుభ్రం చేయాలి. ఎందుకంటే అవన్నీ అడ్డంగా ఉంటే వాటికి సరిగా శ్వాస నడదు. కాబట్టి ఈయనగానే తల్లి దూడ శరీరాన్ని నాకి శుభ్రం చేస్తుంది. లేని పక్షంలో శుభ్రమైన గోనె పట్ట లేదా వరిగడ్డ కానీ శరీరంపై మెల్లగా రుద్ది శుభ్రం చేయాలి. సాధారణంగా అయితే ఈయనగానే తల్లి దూడ శరీరాన్ని మొత్తం నాకుతుంది. శరీరం అంతా అంటే ముక్కు రంధ్రాలు, నోరు, పైన శరీరం అంతా కూడా శుభ్రంగా నాకి శుభ్రం చేస్తుంది. అది సాధారణంగా అది ప్రకృతి పరంగా చేసే కార్యక్రమం తల్లి. అలాగానే పక్షంలో కొన్ని తొలిచూలు పశువులు ఉంటాయి. అవి ఈనంగానే వాటికి తెలియదు ఏం చేయాలో. అవి కొన్ని చేస్తాయి, కొన్ని చేయవు. కొన్ని అలవాటు లేని కారణంగా దూడని నాకడం కానీ దూడని దగ్గరికి రానివ్వడం కానీ అవన్నీ కూడా చేయవు. అటువంటి పక్షంలో మనము శుభ్రమైన గోనె పట్టాతో కానీ లేదా వరిగడ్డితో కానీ రుద్ది శుభ్రం చేయాలి. శుభ్రం చేయడం అయితే అవసరం. అది తల్లి నాకి కావచ్చు, లేక మనము శుభ్రం చేయడం కావచ్చు. తర్వాత ఏం చేయాలి? దూడకు జున్ను పాలు సమృద్ధిగా తాగించాలి. ఫస్ట్ది శ్లేష్మ పొర తుడవాలి. రెండవది దూడకు జున్ను పాలు సమృద్ధిగా తాగించాలి. జున్ను పాలలో తేలికగా జీర్ణమగు మాంసకృతులు, విటమిన్ ఏ మామూలు పాలలో కంటే ఎక్కువ శాతం ఉంటాయి. వాటితో పాటుగా వ్యాధి నిరోధక శక్తిని కలిగించే యాంటీబాడీస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. మామూలు పాలలో అంటే తర్వాత పాలలో ఒక వారం తర్వాత కానీ 10 రోజుల తర్వాత కానీ ఈ వ్యాధి నిరోధక శక్తిని కలిగించే యాంటీబాడీస్ ఉండవు. మొదటి పాలలోనే, ముర్రు పాలలోనే లేదా జున్ను పాలలో మాత్రమే ఇవి ఉంటాయి. ఈ జున్ను పాలు దూడలకు 3 నెలల వరకు రోగ నిరోధక శక్తిని కలిగించి అది త్వరగా ఆరోగ్యంగా పెరగడానికి ఉపయోగపడతాయి. ముఖ్యంగా దూడకు జున్ను పాలు ఈనిన అరగంట లోపల అందిస్తే శ్రేయస్కరం. ఈ సమయంలోనే జున్ను పాలలోని రోగ నిరోధక శక్తిని కలిగించే యాంటీబాడీస్ అధికంగా వినియోగించుకునే దానికి వీలవుతుంది. ఆలస్యమైతే ఈ యాంటీబాడీస్ను జీర్ణించుకునే అంటే శోషించుకునే శక్తి తగ్గుతుంది. ఇది మనము గుర్తుపెట్టుకోవాలి. అంటే తెలుసుకుంటున్నాం ఇప్పుడు, తర్వాత గుర్తుపెట్టుకొని మనం ఎక్కడైనా రైతు సోదరులకు మనం ఏదైనా మీటింగ్ ఏర్పాటు చేసినా, అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసినా, లేదా మన దగ్గరికి వచ్చిన ఏ రైతు సోదరునికైనా ఈ విషయం వివరంగా చెప్పాలి. ఏమని? అరగంట లోపల తాగిస్తే అన్నిటికంటే శ్రేయస్కరం. అరగంట దాటిన తర్వాత తాగిస్తే ఏంటి మనకు నష్టము అనేది కూడా చెప్పాలి. అరగంట లోపల తాగితే ఏంటి లాభము, అరగంట దాటి టైం లేట్ అయ్యే కొద్దీ ఏంటి జరిగే నష్టం అంటే సమయం పెరిగే కొద్దీ అరగంట నుంచి గంట, గంటన్నర, 2 గంటలు, 3 గంటలు అంటే సమయం పెరిగే కొద్దీ ఆ జున్ను పాలలో ఏవైతే రోగ నిరోధక శక్తిని కలిగించే యాంటీబాడీస్ ఉన్నాయో వాటిని ఆ దూడ దాని పేగుల్లో నుంచి దాని శరీరంలోకి శోషించుకోలేదంటే అక్కడ ఉన్న ఆ మన ప్రేగుల్లో ఉన్న ఆ పోర్స్ ఉంటాయి, అవి దగ్గర కుంచుకుపోతూ ఉంటాయి. అంటే ఆ రోగ నిరోధక శక్తిని కలిగించే యాంటీబాడీస్ అందులోకి ప్రేగుల ద్వారా శరీరంలోకి వెళ్ళలేవు లేట్ అయ్యే కొద్దీ. అరగంట లోపలైతే పూర్తి స్థాయిలో ఈ యాంటీబాడీస్ దూడ వినియోగించుకోగలుగుతుంది. ఈ విషయం మనం విడమర్చి చెప్పాలి రైతులకు. తద్వారా ఏమేమి లాభాలు ఉన్నాయి? జున్ను పాలు అరగంట లోపలే తాగించడం వల్ల
ఆ యాంటీబాడీస్ దూడకు సక్రమంగా ఉపయోగపడి తర్వాత 3 నెలల వరకు అది రోగాల వ్యాధుల బారిన పడకుండా కాపాడబడుతుంది. తర్వాత శ్వాస తీసుకునేటట్టు చేయటం. దూడ పుట్టిన తర్వాత శ్వాసక్రియ జరగకపోయినట్లయితే దూడ యొక్క హృదయ భాగాన్ని బలంగా ఒత్తిడి ద్వారా శ్వాసక్రియ జరుగునట్లు చేయాలి. కొన్నిసార్లు అవి బలహీనంగా పుట్టడము, వేరే కారణాల వల్ల ఉమ్మనీరు తాగటం, అటువంటి వాటి వల్ల శ్వాసక్రియ సరిగా జరగకపోవచ్చు, అంటే శ్వాస సరిగా ఆడకపోవచ్చు ఆ దూడకి. అటువంటప్పుడు మనము ఏవైతే ఊపిరితిత్తులు గుండె భాగం ఉంటుందో ఆ భాగంలో బలంగా అట్లా ఒత్తడం, ప్రెస్ చేయడం వల్ల శ్వాసక్రియ పుంజుకుంటుంది. అలా కాకుండా ఒకవేళ దూడ స్పృహ కోల్పోయిన పరిస్థితుల్లో ఉంటే వెనుక కాళ్ళు పట్టుకొని దూడను తలక్రిందులుగా ఇట్లా పైకి ఎత్తాలి. ఎత్తి 1-2 సార్లు పైకి కిందికి మెల్లగా ఊపాలి. పైకి కిందికి కానీ అటు పక్కకి, ఇటు పక్కకి, కుడి పక్కకి, ఎడమ పక్కకి అట్లా మెల్లగా ఊపాలి. ఈ విధంగా చేయడం వల్ల తలకు రక్త ప్రసరణ జరిగి దూడ స్పృహలోకి వస్తుంది. ఇలా 2 లేక 3 సార్లు చేయడం వల్ల దూడలలో శ్వాసక్రియ సాధారణ స్థితికి వస్తుంది. తర్వాత దూడల బొడ్డును కత్తిరించాలా. చూడండి ఒకసారి. దూడ పుట్టిన వెంటనే దూడ శరీరానికి సుమారు 2 అంగుళాలు లెక్క పెట్టుకోండి. 2 అంగుళాల దూరంలో బొడ్డును శుభ్రమైన నూలు దారంతో కట్టాలి. మొదటగా నూలు దారంతో కట్టి శుభ్రమైన కత్తెరతో కత్తిరించి అయోడిన్ ద్రావణాన్ని దారానికి మరియు బొడ్డు చుట్టూ పోయాలి. ఈ అయోడిన్ ద్రావణము యాంటీసెప్టిక్గా పనిచేసి బొడ్డు గాయం నుండి ఎండిపోయేటట్టు చేస్తుంది. ఫలితంగా సూక్ష్మక్రిములు బొడ్డులోనికి చొరబడకుండా బొడ్డు వాపు వ్యాధి రాకుండా చేయవచ్చు. ఇది సింపుల్ థింగ్, కానీ మనము అశ్రద్ధ చేసి పట్టించుకోకపోయినట్లయితే సూక్ష్మక్రిములు ఆ బొడ్డు ద్వారా లోపలికి వెళ్ళి బొడ్డు వాపు వ్యాధి వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి మొదటగా ఏం చేయాలి? శరీరం నుండి 2 అంగుళాల దూరంలో శుభ్రమైన నూలు దారంతో కట్టి శుభ్రమైన కత్తెర. ఇవన్నీ శుభ్రమైన అని ఎందుకు చెప్తున్నారంటే ఎక్కడైనా మట్టి తగిలి లేకపోతే ఏదైనా బాగలేని పాత కత్తెర అటువంటి వాటితో కత్తిరిస్తే దానికి లేనిపోని అనర్థాలు తోడవుతాయి. కాబట్టి శుభ్రమైన వాటితోనే చేయాలి. తర్వాత అయోడిన్ ద్రావణాన్ని గాయానికి పూసినట్లయితే శ్రేయస్కరంగా ఉంటుంది. ఇప్పుడు మనము మొదటగా ఏమేమి చూస్తున్నాము? దూడ పుట్టిన వెంటనే చేయవలసిన కార్యక్రమాల్లో మొట్టమొదటిది శ్లేష్మ పొరను శుభ్రపరచాలి. రెండవది శ్వాస తీసుకునేటట్లు చేయాలి. తర్వాత జున్నుపాలు సమృద్ధిగా తాగించాలి. తర్వాత దూడ బొడ్డును కత్తిరించి అయోడిన్ ద్రావణాన్ని పూయాలి. తర్వాత అంశం ఏంటంటే దూడను తల్లి నుండి వేరు చేయుట. సాధారణంగా అయితే ఇదివరకటి పరిస్థితుల్లో మనము వాణిజ్యపరంగా మనం పాడి పరిశ్రమ చేపట్టినప్పుడు దూడను తల్లి నుంచి వేరు చేసే అవసరం ఉండేది కాదు. ఇప్పుడు అలా కాకుండా మనము పాడి పరిశ్రమని వాణిజ్యపరంగా చేపడుతున్నాం కాబట్టి మనమంతా కూడా పాలను అమ్మటం వల్ల ఆదాయం పొందడానికి చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు దూడను తల్లి నుండి వేరు చేయడం అనే పద్ధతి కూడా చేపట్టవలసి వస్తుంది. దానివల్ల ఏంటి లాభాలు అనేది మనం చూద్దాము. దూడను తల్లి నుండి వేరు చేసే పద్ధతిని వీనింగ్ అంటారు. పుట్టిన వెంటనే లేదా 2-3 రోజుల తర్వాత కూడా చేయవచ్చు, చేస్తారు కూడా, కానీ అది శ్రేయస్కరం కాదు. దాదాపుగా దూడలకు ఖచ్చితమైన మంచి పౌష్టికాహారం అందించవచ్చు. అంటే పాల కంటే మంచి పౌష్టికాహారం దూడకు మరేది ఉండదు. కాకపోతే మనం వాణిజ్యపరంగా ఈ అంశం చేస్తున్నాం కాబట్టి మనము పాలను అమ్మడం ద్వారా ఆదాయం పొందటం ఒక జీవనాధారంగా చేయబోతున్నారు కాబట్టి వాటికి వేరే దాణా అందిస్తూ, వేరే పోషకాలు అందిస్తూ, లేకపోతే వేరే రకంగా వాటికి పోషణ చేస్తూ మనము పాలను వాణిజ్యపరంగా అమ్మడం చేస్తున్నాం. తల్లి పాలు ఎక్కువ అవడం వల్ల దూడలలో కలిగే డయేరియా వ్యాధిని నివారించవచ్చు. ఇది ఎప్పుడంటే మనము
కొద్ది పాలు మనం పితుక్కొని మిగతావన్నీ దూడ వదిలేస్తే ఏమవుతుంది, అది దానికి తెలియకోకుండా దానికి ఎంత అవసరమో అంత కాకుండా దానికి అపరిమితంగా తాగుతుంది కాబట్టి అది జీర్ణం కాక డయేరియా వ్యాధి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో అది మనం నివారించవచ్చు. అంటే మనము నిర్ణీతంగా ఎంత అవసరమో అన్ని పాలు ఇస్తూ పోతాం అన్నమాట. దాన్ని తల్లి పశువుకు ఏదైనా జబ్బు వచ్చినప్పుడు చికిత్సకు ఉపయోగించే మందుల వల్ల దూడలలో ఎలాంటి దుష్ప్రభావాలు కలగవు. అంటే మనము దూడను తల్లి నుండి వేరు చేయకుండా తల్లి పాలే తాగిస్తున్నప్పుడు దూడ ఏదైనా అనారోగ్యం పాలై దానికి చికిత్స చేస్తే ఆ చికిత్సకు ఉపయోగించిన యాంటీబయాటిక్ మందులు దూడకు కూడా దుష్ప్రభావాన్ని కలిగిస్తాయి. దూడలు వేరు చేయడం వల్ల పాడి పశువులు దూడ లేకుండానే పాలు ఇచ్చుటకు అలవాటు పడతాయి. అంటే ఏదైనా కారణం వల్ల దూడ చనిపోతే కూడా పాడి పశువులు పాలు ఇవ్వటం మానవు. సాధారణంగా మనము గ్రామాల్లో చూస్తూ ఉంటాం. దూడ ఏదైనా కారణం వల్ల చనిపోతే పాలు ఇచ్చే పాడి పశువు చాలా పశువులు దాదాపుగా పాలు ఇవ్వటం మానిస్తాయి, లేకపోతే తగ్గిస్తాయి. సో ఇది కారణం. మనము తక్కువ వయసులోనే ఒక వారమో 15 రోజుల లోపల లేకపోతే వెంటనే దూడను తల్లి నుంచి వేరు చేయడం వల్ల దూడ చనిపోయే సందర్భంలో పాడి పశువులు దూడ లేకుండానే పాలు ఇస్తాయి. దూడలకు ఆహారం మనం చూసినట్లయితే దూడకు తన శరీర బరువులో 10వ వంతు పాలు అవసరము. అంటే మనం ఉదాహరణకి దూడ 20 కేజీల బరువు ఉందనుకుంటే 10% అంటే 2 కేజీల పాలు అవసరం. శరీర బరువును బట్టి 3 మాసాల వయసు వరకు సరాసరి రోజుకు 2 నుంచి 3 లీటర్ల పాలు అవసరమవుతాయి దూడకు. 3 మాసాల వయసు తర్వాత దూడకు పాలు త్రాగించవలసిన అవసరం లేదంటే మెల్లగా మనము గడ్డి దాన అలవాటు చేసి దాని మీద పోషించేటట్టు అలవాటు చేయాలి. దాన పాలు చూసాం మనము శరీరంలో 10వ వంతు, అంటే 10వ వంతు బరువు పాలు ఎన్నైతే అవుతాయో అవి అవసరం. 3 మాసాల తర్వాత పాలు ఆపేసి గడ్డి దానా మీద పోషించాలి. దానాలు త్వరగా జీర్ణమయ్యే పెరుగుదలకు కావాల్సిన పోషక పదార్థాలు గల దానాను, ఎందుకంటే వాటి జీర్ణ వ్యవస్థ ఇంకా బాగా అభివృద్ధి చెంది ఉండదు కాబట్టి సులభంగా జీర్ణం కావాలి, పెరుగుదలకు కావాల్సిన పోషక పదార్థాలు కూడా ఉండాలి మనం ఇవ్వబోయే దానాలు. ఇలా ఇస్తూ పాలతో పాటు 2వ నెల నుండి మేత తినడం అలవాటు చేయాలి. ఆ మేత కూడా ఎలా ఉండాలి, సులభంగా జీర్ణమయ్యేటట్టుగా ఉండాలి. దూడల దానాలో ఎక్కువ మాంసకృతులు తక్కువ పీచు పదార్థం కలిగి ఉండాలి. ఎక్కువ పీచు పదార్థాన్ని అది అరిగించుకోలేదు. దూడలకు ప్రత్యేకమైన దాన, అంటే మనం పాడి పశువులకు ఇచ్చే దానాన్ని దూడల పోషణ కొరకు వాడకూడదు. ఈ సందర్భం ఎప్పుడు వస్తుంది, తల్లి చనిపోయిన ఎడల లేదా తల్లి నుండి పాలు సరిగా రాని ఎడల దూడలకు పాల సీసాతో త్రాగించాలి. దూడ ప్రత్యేక దానా ఎప్పుడు అవసరం అవుతుంది, దూడకి తల్లి చనిపోయింది, లేదు పాలు సరిగా రావడం లేదు, రకరకాల కారణాల వల్ల ఏదో కారణంతో దూడ తల్లి చనిపోయింది లేదా పాలు సరిగా రావడం లేదు. అటువంటప్పుడు మనము కృత్రిమంగా సీసాలో వేరే పశువు నుండి పిండి దీనికి తాగించాలి, లేదా కృత్రిమంగా తయారు చేసిన జున్ను పాలను కొద్దిగా వెచ్చచేసి పాల సీసాతో త్రాగించాలి. పాల ప్రత్యామ్నాయాలు, పాలకు బదులుగా ఏవి వాడచ్చు, దూడలకు 2 వారాల వయసులో పాలకు బదులుగా మిల్క్ రిప్లేసర్, అంటే పాలకు బదులుగా ప్రత్యామ్నాయంగా వాడేదాన్ని మిల్క్ రిప్లేసర్ అని అంటాం. ఇందులో గోధుమ పాలు, చేపల పొడి, బ్యూటరిక్ యాసిడ్ మరియు ఖనిజ లవణాల సమ్మేళనం ఉంటుంది. దీనితో పాటు కొబ్బరి నూనె లేదా లిన్సీడ్ వంటి నూనెను కలపవచ్చు. 2 నెలల వయసు నుండి 16 నుంచి 18% మాంసకృతులు, అంటే ప్రోటీన్స్, 17% జీర్ణోపయోగ పదార్థాలు కలిగిన దానాను
1.8 కేజీల నుండి 2.2 కేజీల వరకు ఇవ్వవచ్చు. అంటే దాని అరుగుదలను బట్టి, అంటే అది బాగా జీర్ణం చేసుకోగలుగుతుంది, ఎక్కువ మోతాదులో ఇవ్వవచ్చు. లేదు అది జీర్ణం చేసుకోలేకపోతుంది, అటువంటప్పుడు అంతకంటే కొంత మోతాదు తగ్గించవచ్చు కూడా. దూడలు పుట్టిన 24 గంటల లోపల మల విసర్జన కావాలి. మలబద్ధకం ఉన్నచో సబ్బు నీటిని కానీ లేదా గ్లిజరిన్ కానీ లేదా ఆమ్లపు నూనెను కానీ ఇచ్చి ఎనిమా చేయవలెను. త్వరగా జీర్ణమయ్యి పెరుగుదలకు కావాల్సిన పోషక పదార్థాలు గల దానా పాలతో పాటు 2వ నెల నుండి మేత తినటం అలవాటు చేయాలి. దూడల దానాలో ఎక్కువ మాంసకృతులు, తక్కువ పీచు పదార్థం కలిగి ఉండేటట్లు జాగ్రత్త వహించాలి. దూడల దానా తయారీలో ఇవి ఏవేవైతే ధాన్యాలు ఉన్నాయో ఇవి ఈ పర్సెంటేజ్, అంటే ఈ పాళ్లలో ఉండేటట్టుగా చూసుకోవాలి. అంటే మనం 100 కేజీల దూడల దానా తయారు చేసుకోబోతున్నప్పుడు అందులో జొన్నలు కానీ, మొక్కజొన్నలు కానీ, అటువంటి సజ్జలు కానీ, అటువంటి ధాన్యం అంటే గింజ జాతికి సంబంధించిన ధాన్యం అంతా 100 కేజీల దానా తయారీకి 40 కేజీల ఈ ధాన్యం. తర్వాత వేరుశనగ పిండి లేదా అటువంటివే, అంటే కాయ జాతికి సంబంధించిన ధాన్యాల నుంచి వచ్చిన పిండి కావచ్చు, చెక్క కావచ్చు, అవి 30 పాళ్ళు, అంటే 100 కేజీలకు కానీ 30 కేజీలు. తౌడు అంటే గోధుమ తౌడు, వరి తౌడు, అటువంటి తౌడులన్నీ కూడా 10 పాళ్ళు, అంటే 10 కేజీలు. చేపల పొడి 7 పాళ్ళు లేదా 7 కేజీలు. బెల్లపు మండి 10 పాళ్ళు. ఖనిజ లవణ మిశ్రమము 3 పాళ్ళు. ఇవన్నీ కలిపితే 100 అవుతుంది. అంటే మనము 100 కేజీల దూడల దాణా తయారీలో ఈ శాతంలో, అంటే ఈ పాళ్లలో మనము ధాన్యాలను కలిపి తయారు చేసుకోవాలి. దూడలకు దాణా ఏ వయసులో ఎటువంటి దాణా ఇవ్వాలి అంటే 3 మాసాల వయసు వరకు ఎక్కువగా తవుడు, మొక్కజొన్నలు ఉన్న పదార్థాలు వాడాలి. 4 మాసాల తర్వాత, అంటే ఇప్పుడు వేరుశెనగ చెక్క లేదా వేరుశెనగ పిండి, బెల్లపు మండి, ఉలవలు, ఖనిజ లవణ మిశ్రమాలు ఇవన్నీ కూడా ఈ శాతాల్లో కలిపి తయారు చేసుకోవాలి. 3 నెలలు దాటిన తర్వాత దానాతో పాటు గడ్డిని తినడం అలవాటు చేయాలి. ఇందులో పచ్చి మేత, ఎండు మేత 2 భాగాలు చూడాలి. దూడల దానాలో ఖనిజ లవణ మిశ్రమం. దూడలకు ఇచ్చే దానాలో 2% ఖనిజ లవణ మిశ్రమాన్ని కలపటం వలన శరీర బరువు బాగా పెరుగుతుంది మరియు రోగ నిరోధక శక్తి ఉత్తేజితమవుతుంది. ఈ ఖనిజ లవణాల మిశ్రమంలోని కాల్షియం, ఫాస్ఫరస్, సోడియం మరియు పొటాషియం వలన దూడలు ఆరోగ్యంగా పెరిగి సకాలంలో ఎదుగు వస్తాయి. అంటే పెరిగే కొద్ది, ఇప్పుడు మనం చిన్న వయసులోనే ఇవన్నీ ఇచ్చినప్పుడు తర్వాత వాటి ఉపయోగాలన్నీ బాగుంటాయి. అంటే ఆరోగ్యంగా పెరిగి సకాలంలో ఎదుగు వస్తాయి. దూడల చర్మం మృదువుగా నిగనగలాడుతూ ఉంటుంది. అంటే ఎటువంటి పోషకాల లోపం లేకుండా, ఎటువంటి సూక్ష్మ స్థూల ఖనిజాల లోపం లేకుండా దూడ ఆరోగ్యంగా ఉండడానికి ఏది మనకు నిదర్శనం? చర్మం మృదువుగా ఉండి నిగనిగలాడుతూ ఉండటం ఒక మంచి నిదర్శనం. చురుకుగా ఉండి బాగా గెంతులేస్తూ ఉండడం కూడా మంచి ఒక నిదర్శనం. సో ఖనిజ లవణ మిశ్రమం వాడడం వల్ల ఇది ఉపయోగాలు. ఖనిజ లవణ మిశ్రమాన్ని ఇటుకల రూపంలో పాకలలో వేలాడదీసినట్లయితే ఆ ఖనిజ లవణ మిశ్రమం వృధా కాకుండా అది సద్వినియోగం అవుతుంది. అలా వేలాడదీసినట్లయితే దూడను వాటిని నాకుతూ ఉంటాయి. వీడి వలన దూడలకు మట్టి తినడం, కాగితాలు తినడం, ఏదైనా వైర్లు తినడం, అటువంటి దురలవాట్లన్నీ కూడా ఉండవు. సో ఇవన్నీ కూడా మనము తెలుసుకుంటున్నాము. తెలిసిన తర్వాత మనము రైతు సోదరులకి వీటిపైన అవగాహన కల్పించాలి. దూడలకి స్థలం అంటే అది ఎక్కడ కట్టాలి, ఎటువంటి వసతి కావాలి. స్థలం కేటాయించడం అంటే వసతి కేటాయించడం.
ఒక పాకలో గరిష్టంగా మనము ఎక్కువ దూడలు ఉన్నప్పుడు ఏదైనా పెద్ద ఫామ్ మనం మెయింటైన్ చేస్తున్నాం అటువంటిప్పుడు ఒక పాకలో గరిష్టంగా 30 దూడల వరకు ఉంచవచ్చు. అంతకంటే ఎక్కువ దూడలను ఉంచితే అవి క్రౌడింగ్ అంటే వాటికి స్థలం సరిపోక ఇబ్బందికర పరిస్థితులు కలుగుతాయి. దూడ మేటకు 40 నుండి 50 సెంటీమీటర్ల స్థలం అవసరం ఉంటుంది. 100 దూడలకు 40 నుంచి 50 మీటర్లు ఉండాలి. మేత మరియు నీటి తట్టల కొలతలు 40 సెంటీమీటర్ల వెడల్పు, 15 సెంటీమీటర్ల లోతు కలిగి 20 సెంటీమీటర్లు దూడ వైపు ఎత్తును కలిగి ఉండాలి. ఎందుకంటే అవి అట్లా తలను అట్లా ఆడించి బయటికి కిందికి దూడను దాణా కింద పడేసి వృధా చేయకుండా, దాన కానీ మేత కానీ వృధా చేయకుండా ఉండేదానికి ఆ దూడలకు స్థలం 3 నెలల లోపు వాటికి 1 చదరపు మీటర్, స్క్వేర్ మీటర్, 3 నెలల పైబడే వాటికి 2 చదరపు మీటర్. అది పైన కప్పు ఉన్న ప్రాంతంలో. ఓపెన్ ప్లేస్లో అయితే, కప్పు లేని ప్రాంతంలో అయితే వీటన్నిటికి కూడా 4 చదరపు మీటర్ల స్థలం అవసరమవుతుంది. దూడలలో కొమ్ములను తొలగించటం, దీనినే డీబడ్డింగ్ అంటారు. అంటే కొమ్ములు పెరగకుండా చేయడం. చిన్న వయసులో కొమ్ములు అక్కడే చిన్నగా ఉంటాయి కాబట్టి సున్నితంగా ఉంటుంది అక్కడ ఆ కణజాలం అంతా కూడా. అవి పెరగకుండా చేయాలి. వాటికి పద్ధతులు ఏమేమి ఉన్నాయి? రసాయన పద్ధతి, కాలిన ఇనుముతో కాల్చడం, హాట్ ఐరన్ పద్ధతి, మూడవది యాంత్రిక పద్ధతి. ఈ పద్ధతుల్లో రసాయన పద్ధతి, పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని చిక్కటి ముద్దగా చేసి కొమ్ము మొదళ్లపై రుద్దాలి. ఈ విధంగా చేయటం వల్ల కొమ్ములు పెరగకుండా ఉంటాయి. దీనినే బ్లడ్లెస్ మెథడ్ అంటారు. అంటే రక్తస్రావం కలగకుండా చేసే పద్ధతి. అంటే మామూలుగా మనం ఏదైతే పెద్ద పశువుల్లో కొమ్ము విరిగినప్పుడు విపరీతంగా రక్తస్రావం జరుగుతుంది, అలా కాకుండా ఒక కెమికల్ రసాయనం, పొటాషియం హైడ్రాక్సైడ్ అనే రసాయనాన్ని మనం చిక్కటి ముద్దగా చేసి కొమ్ము మొదళ్లపై అక్కడ రుద్దినట్లయితే ఆ చిన్న వయసులో సున్నితంగా ఉన్న కణజాలం అదంతా కూడా చనిపోయి అది తర్వాత పెరగదు. కొమ్ములు పెరగకుండా ఇప్పుడు ఏ సైజులో ఉన్నాయో అవే సైజులో ఉండిపోతాయి. సో ఇది ఒక రకమైన పద్ధతి, రసాయన పద్ధతి. రెండవ పద్ధతి, ఇనుప కడ్డీని ఎర్రగా కాల్చి కొమ్ము మొనలపై 3 లేక 5 సెకండ్స్ క్షణాలు మాత్రమే ఉంచాలి. దీని వలన కొమ్ము కణజాలం దహించబడి కొమ్ము పెరగకుండా ఉంటుంది. కాల్చేటప్పుడు ఇనుప కడ్డీ చర్మం కంటే లోతుగా పోకుండా హృదయ ఎముకకు గాయం కాకుండా జాగ్రత్త వహించాలి. ఇది కూడా రక్తరహిత ప్రక్రియనే, అంటే బ్లడ్లెస్ మెథడ్. అంటే ఇక్కడ కూడా రక్తస్రావం జరగదు. కాకపోతే మనము ఎక్కువసేపు ఉంచకూడదు, అంతకంటే ఎక్కువ లోతుగా కూడా అది కాలకుండా జాగ్రత్త వహించాలి. యాంత్రిక డీహార్నర్ లేదా ఎలాస్టేటర్ లేదా రబ్బర్ బ్యాండ్ వంటివి ఉపయోగించి కొమ్ములను తొలగిస్తారు. కొమ్ముల కింద ఉన్న చర్మపు పొరను లాగి కొమ్ము మొదలను రంపముతో కోసి కొమ్ములను తీసివేయవచ్చు. లేదా కొమ్ముల మొదల్లో చర్మం పైన రబ్బర్ బ్యాండేజ్ గట్టిగా కట్టి ఉంచిన ఎడల కొమ్ములకు రక్త సరఫరా జరగక కొమ్ములు ఏమైనా చిన్న సైజులో ఉంటే ఓడిపోతాయి, అక్కడి నుంచి తర్వాత పెరుగు. ఈ పద్ధతిని యాంత్రిక పద్ధతి. డీహార్నర్ అంటే ఏదైనా ఒక ఫోర్సెప్స్ లాంటి దాంతో గట్టిగా పట్టి లాగేయవచ్చు, లేదంటే ఒక గట్టి రబ్బర్ బ్యాండ్, హార్డ్గా అంటే బాగా గట్టిగా ఉన్న రబ్బర్ బ్యాండ్ని కొమ్ము మొదళ్ళ కింద పెట్టేయచ్చు. అట్లా పెడితే అక్కడ ఆ మొదళ్ళకి రక్త ప్రసరణ ఆగిపోయి అవి శుష్కించుకొని పోయి ఓడి పడిపోతాయి. ఏ పద్ధతులు ఉన్నాయి? కొమ్ములు పెరగకుండా చేసే పద్ధతులు రసాయన పద్ధతి, హాట్ ఐరన్ పద్ధతి, తర్వాత యాంత్రిక పద్ధతి. ఈ 3 పద్ధతులు ఉన్నాయి. ఈ పద్ధతులు ఏ ఒక పద్ధతిని మనము సెలెక్ట్ చేసుకొని ఉపయోగించవచ్చు. దూడల్లో కొమ్ములను తొలగించడం వల్ల లాభాలు. మనం దూడల్లో కొమ్ములు తొలగించాలని చెప్పుకుంటున్నాం. ఏంటి వీటి వల్ల లాభాలు? దూడలు పెరిగేటప్పుడు కొమ్ములు పెరుగుట వల్ల దూడలు పోట్లాడుకోవు, శరీరానికి గాయాలు కావు.
దూడల్లో కొమ్ములను తొలగించడం వలన లాభం ఏంటంటే అవి ఒకదానితో ఒకటి పోట్లాడుకుంటూ అవి మేత తినడం మీద ధ్యాస పెట్టలేవు. కాబట్టి ఉదస్తమానం పోట్లాడుకోవటమే, మేత సరిగా తినవు, తద్వారా ఆరోగ్యం క్షీణిస్తుంది. పోట్లాడుకోవడం వల్ల ఆ కొమ్ములు ఒకటి దానికి ఒకదాన్ని పొడుచుకోవడం వల్ల శరీరానికి గాయాలు అవుతాయి. కొమ్ములు ఉంటే గాయాలు అవుతాయి, కొమ్ములు లేకపోతే కొమ్ములు తొలగిస్తే మొదటిగా పోట్లాడుకున్న శరీరానికి గాయాలు కావు. మొండి కొమ్ములు ఉంటాయి కాబట్టి పెద్దగా దాంతో ఇబ్బందులు ఉండవు. దూడలని పశువులని సులభంగా అదుపులో ఉంచుకోవచ్చు. ఇప్పుడు కొమ్ములు లేవు, కొమ్ములు ఉన్నట్లయితే మనం వాటిని అదుపులో ఉంచుకోవడం కష్టం. అంటే వాటిని కట్టాలన్నా ఏమైనా చేయాలన్నా కూడా ఇబ్బందికర పరిస్థితి తలెత్తుంది. ఎందుకంటే మనుషులను కూడా ఒకసారి అవి పొడుస్తాయి, ఆ ఇబ్బంది కూడా ఉంటుంది. సో మనం కొమ్ములను తొలగించినట్లయితే ఆ ఇబ్బంది కూడా ఉండదు. పొడవు కొమ్ములు ఉండటం వలన పశువుల పాకలో ఎక్కువ స్థలం అవసరం అవుతుంది. పొడవుగా కొమ్ములు పెరిగినట్లయితే స్థలం చాలా ఎక్కువగా అవసరం అవుతుంది వాటిని కట్టివేయడానికి. అదే కొమ్ములు లేకపోతే తక్కువ అవసరంతోనే ఎక్కువ పశువులను మనం పశువుల పాకలో కట్టవచ్చు. కొమ్ములను తొలగించడం వలన కొమ్ము క్యాన్సర్ లాంటివి రాకుండా ఉంటాయి. పాడి పశువుల్లో సాధు స్వభావం పెరుగుతుంది. బయటి ప్రదేశాల్లో మేపకు వదిలినప్పుడు కూడా ప్రమాదాలు రావు. ఈ విధంగా చేయటం వలన పశువుల్లో క్రమేణా పోట్లాడే తత్వం తగ్గిపోతుంది. ఇవి దూడల్లో కొమ్ములు తొలగించడం వలన ఉండే లాభాలు. తర్వాత దూడలకు పోషణ షెడ్యూల్, శరీర బరువు, దూడ వయస్సు, ఎన్ని రోజుల వరకు ఏమేమి ఇవ్వాలి అనేది మనం చూసినట్లయితే శరీర బరువు 25 కేజీలు ఉన్న దూడకి మొదటి 5 రోజుల వరకు దూడ శరీర బరువులో 10వ వంతు దానికి పాలు ఇవ్వాలి. తర్వాత 20 నుంచి 30 కేజీల బరువు ఉన్నప్పుడు వయసు 6 నుంచి 20 రోజుల వయసు, అప్పుడు కూడా శరీర బరువులో 10వ వంతు బరువు పాలు ఇవ్వాలి. 25 నుంచి 50 కేజీల బరువు ఉన్నప్పుడు 21 నుంచి 30 రోజులు, 15 శరీర బరువులో 15వ వంతు మనము దాణా ఇవ్వాలి, పాలు ఇవ్వాలి. తర్వాత 30 నుంచి 60 కేజీల బరువు, 31 నుంచి 60 రోజుల వయస్సు, శరీర బరువులో 20% బరువు ఉన్న పాలు ఇవ్వాలి. అదే వెన్నదీసిన పాలు అయితే మనకు అక్కడ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. అంటే శరీర బరువులో 20%, తర్వాత 25%, తర్వాత 40 నుంచి 75 కేజీల బరువు ఉన్నప్పుడు 61 రోజుల నుంచి 100 రోజుల వయసు అప్పుడు శరీర బరువులో 25% బరువు గల పోషకాలు. జున్నుపాల ప్రాముఖ్యత ఏంటి? జున్నుపాలు లేనప్పుడు ఇందులో ఏవేవి పోషకాలు కలిపి ఇవ్వాలి, లేదా జున్నుపాలలో ఏమేమి ఉంటాయి? పిండి పదార్థాలు అంటే లాక్టోస్, మాంసకృతులు మామూలు పాలలో కంటే 7 రెట్లు అధికంగా ఉంటాయి. కొవ్వు పదార్థాలు ఎక్కువ శాతం ఉంటాయి. ఇమ్యూనోగ్లోబులిన్స్ అంటే ఇవే మనం యాంటీబాడీస్ ఏవైతే అనుకున్నామో వ్యాధి నిరోధక శక్తి కలిగించే అంశాలు అవి ఎక్కువగా వీటిలోనే ఉంటాయి, మామూలు పాలలో ఉండవు. విటమిన్లలో ఏ, డి, B1, C అండ్ B6, కొలైన్ ఇవన్నీ కూడా ఉంటాయి. విటమిన్ ఏ 5 నుంచి 15 రెట్లు అధికంగా ఉంటుంది. ఖనిజ లవణాలు కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఇనుము, మ్యాంగనీస్, కాపర్ ఇవన్నీ కూడా ఎక్కువ మోతాదులో ఉంటాయి జున్ను పాలలో. జున్ను పాలు మరియు సాధారణ పాలకు గల వ్యత్యాసం ఏంటి అంటే, జున్ను పాలలో మొత్తం ఘన పదార్థం 23% ఉంటే మామూలు పాలలో 12.9%, కొవ్వు 6.7% జున్ను పాలలో ఉంటే మామూలు పాలలో 4%, సాలిడ్స్ నాట్ ఫ్యాట్ ఇందులో జున్ను పాలల్లో 16.7% ఉంటే మామూలు పాలల్లో 8.9%, మాంసకృతులు 14%, మామూలు పాలల్లో 3% ఉంటాయి. లాక్టోజ్ 2.7%, మామూలు పాలల్లో ఇది ఒకటే కాస్త అధికంగా ఉంది, 5% ఉన్నాయి. యాష్ 1.7%, 0.7%, ఇమ్యూనోగ్లోబులిన్స్
6%, మామూలు పాలలో ఏమీ ఉండవు. విటమిన్ ఏ 295 ఇంటర్నేషనల్ యూనిట్స్, మామూలు పాలలో 30 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఉంటాయి. నీరు 77%, మామూలు పాలల్లో 87%. ఇది జున్ను పాలకు మామూలు పాలకు గల మోతాదు. పుట్టిన అరగంటలోపు 2 గంటలలోపు, పుట్టిన అరగంటలోపు శ్రేయస్కరం 2 గంటల వరకు తాపవచ్చు. అందులో ఆలస్యం అయ్యే కొద్దీ వ్యాధి నిరోధక శక్తిని ఇచ్చే యాంటీబాడీస్ని శోషించుకోవడం తగ్గుతుంది. అరగంట నుంచి 2 గంటలు 100%, 8 గంటల తర్వాత అయితే 40%, 20 గంటల తర్వాత 12%, 36 గంటల తర్వాత ఏమీ ఉండదు. మనం అంతవరకు జున్నుపాలు తాగించినట్లయితే అవి జున్నుపాలు దూడకు ఏమాత్రం ఉపయోగపడవు. మోతాదు శరీర బరువులో 10వ వంతు, రోజుకు 3 సార్లు 6 గంటల వ్యవధిలో తాగించాలి. ప్రయోజనాలు ఏంటి? జున్నుపాలు తాగించడం వల్ల దూడలలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, తెల్ల విరేచనాలు ఉండవు, నిమోనియా ఉండదు, మలబద్ధకం నియంత్రించబడుతుంది. ఇవన్నీ కూడా జున్నుపాలు తాగించడం వల్ల ఉపయోగాలు. ముఖ్యమేమంటే మొదటి మల విసర్జనకు కూడా జున్నుపాలు తాపించడం వల్ల సహాయకారిగా ఉంటుంది. అంటే జున్నుపాలు తాగిస్తే మొదటి మల విసర్జన సులభంగా జరుగుతుంది, 24 గంటల లోపలే జరుగుతుంది. అనుమానాలు ఏంటి? రైతులకు ఉన్న మన రైతు సోదరులకు ఉన్న అనుమానాలు ఏంటి? మాయ పడకపోయినా జున్నుపాలు తాగించవచ్చా అనే అనుమానం ఉంటుంది. సో దానికి మనము వాళ్ళ సందేహం తీర్చాలి. మాయ పడకపోయినప్పటికీ కూడా పొదువును శుభ్రంగా పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో శుభ్రం చేసి జున్నుపాలను త్రాగించాలి. లేదు, కొంతమంది ఏమనుకుంటారు, జున్నుపాలు మందము, అవి అరగవు, మలబద్ధకం కలుగుతుంది అనుకుంటారు. అది కూడా కరెక్ట్ కాదు. ఈ 2 అనుమానాలు, సందేహాలు కరెక్ట్ కాదు. అవి అత్యంత అవసరం. దూడకు తల్లి నుండి వచ్చే జున్నుపాలు అత్యంత అవసరం. అవి దూడ కొరకే ప్రకృతి ద్వారా ప్రసాదించబడ్డాయి కాబట్టి. అవి కాకుండా చాలామంది ఆ జున్నుపాలు మనుషులు జున్నుగా మార్చుకొని తినడం అలవాటు చేసుకున్నారు. అది కరెక్ట్ కాదు. మొదటగా మనం దూడకి ఇవ్వాలి. దూడకి ఇచ్చిన తర్వాతే ఏదో కొద్ది గొప్ప మిగిలితే అలా వాడుకోవచ్చు. కానీ మాయ పడకపోయినా పొదుగును శుభ్రం చేసి దూడకు జున్నుపాలు తాగించాలి. ఈ జున్నుపాలు తాగించడం వలన కూడా మనకు మాయ పడడంలో ఉపయోగకారిగా ఉంటుంది. ఇది మనము గమనించుకోవాలి. జున్నుపాలు లేవు అంటే తల్లి చనిపోయింది, లేదా అది పాలు సరిగా ఇవ్వడం లేదు. అటువంటిప్పుడు మనం కృత్రిమంగా జున్నుపాలు తయారు చేసుకోవచ్చు. 1 లీటర్ వేడి పాలు, 3 గుడ్లు, 3 చెంచాల క్యాట్ లివర్ నూనె, తర్వాత 3 చెంచాల ఆముదం కలిపి మనము కృత్రిమంగా జున్నుపాలు తయారు చేసుకొని వాడుకోవచ్చు. దూడలకు వచ్చే ముఖ్యమైన రోగాలు ఒకసారి చూస్తాం మనము. పారుడు రోగం, డయేరియా, లేక పారుడు రోగం కావచ్చు, లేకపోతే మలబద్ధకం కావచ్చు, నిమోనియా, మోకాళ్ళ వాపులు, ఫైలేరియాసిస్, ఎలకపాముల బిడుద, ట్యూబర్కులోసిస్, బొడ్డువాపు. మొదటిగా మనం చూసినట్లయితే నిమోనియా. చలి, ఈదరగాలుల వల్ల, గృహవసతి సరిగా కల్పించకపోవడం వల్ల జ్వరం వస్తుంది, శ్వాస పీల్చడం కష్టమవుతుంది. అంటే మొదటగా మనము ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే నిమోనియా రాదు. నిమోనియా రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? దూడలను చలి, ఈదరగాలులు తగలకుండా మంచి గృహవసతి కల్పించినట్లయితే నిమోనియా రాకుండా మనము నివారించవచ్చు. ఒకవేళ వస్తే వాటికి చికిత్స చేయించాలి. పశువైద్యం దగ్గరికి తీసుకెళ్ళి వాటికి ఏమేమి అయితే అవసరం ఉందో దాని కండిషన్ బట్టి, జ్వరం ఎంత ఉంది, ఏంటి పరిస్థితి, శ్వాస సరిగా తీసుకోగలుగుతుందా లేదా, అవన్నీ గమనించి చికిత్స చేయించాలి. తర్వాత బొడ్డువాపు. మనం ఇదివరకే అనుకున్నాం, బొడ్డువాపు రాకుండా ఉండాలంటే మనము అది బొడ్డు కత్తిరించి శుభ్రమైన నూలు దారంతో కట్టి టించర్ పూసి అలా చేస్తే బొడ్డువాపు
100% రాదు. అలా చేయని పక్షంలో బొడ్డువాపు వస్తుంది. బొడ్డువాపు వచ్చినప్పుడు మళ్ళీ అన్ని కాంప్లికేషన్స్, అందులో చీము తయారవుతుంది, అవన్నీ ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి అలా రాకుండా చూసుకోవడం ఉత్తమం. ఒకవేళ వస్తే వాటిని సర్జికల్గా చీము తీయడం, లేకపోతే దానికి తదుపరి చికిత్స పశువైద్యంతో సంప్రదించి చేయవచ్చు. తర్వాత మలబద్ధకం. దూడలలో మలబద్ధకం సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. చలికాలంలో గేదెలకు ఎక్కువగా ఉంటుంది. పాలలో కోడిగుడ్డు, సొన, ఇంగువ, బెల్లం కలిపి 2 రోజులు తాగినట్లయితే తగ్గిపోతుంది. లేదు ఎక్కువగా ఉంది అటువంటిప్పుడు ఎనిమా ఇవ్వాలి. ఉప్పు నీరు కాస్త తాగించినట్లయితే మలబద్ధకం నివారించబడుతుంది. నట్టల బిడద. దూడలలో నట్టల బిడదలు సాధారణం. ఎందుకంటే అవి పాలు తాగిన తర్వాత ఏం చేస్తూ ఉంటాయి? మట్టి నాకటం అటువంటివన్నీ చేస్తూ ఉంటాయి. ఆ క్రమంలో నట్టల బిడద సాధారణం. ఇది గేదె దూడల్లో ఎక్కువ. మనము ఆవు దూడలతో పోల్చినట్లయితే గేదె దూడల్లో ఎక్కువ. ఈ నట్టల బిడద వల్ల ఏంటి ఇబ్బందులు? విరేచనాలు కలగవచ్చు. వెంట్రుకలు బిరుసుగా ఉండి సరిగా పెరుగుదల ఉండదు. కడుపు కిందికి జారి దవడల మధ్య నీరు చేరుతుంది. దీనికి నివారణ ఏంటి? సకాలంలో నట్టల నివారణ మందులు తాగించాలి. మనము చెప్పవలసిన జాగ్రత్త ఇంకోటి ఏంటంటే, దూడలకు పాలు తాగించిన తర్వాత వాటికి ఒక చిక్కం లాంటిది ఏర్పాటు చేసినట్లయితే అవి మట్టి నాకటం, ఏదైనా కాగితాలు తినడం, లేకపోతే వైర్లు నమలటం, అవన్నీ కూడా చేసే ఆస్కారం ఉండదు. తద్వారా ఈ నట్టల బిడద, మిగతా ఇబ్బందులు, విరేచనాలు అవన్నీ కూడా మనము నివారించవచ్చు. ఇది చెప్పాలి. మనం రైతులకు తెలిసే ఉంటుంది, రైతు సోదరులకి. అయినప్పటికీ కూడా మరోసారి గుర్తు చేయడము, వాటి వల్ల ఉపయోగాలు తెలియపరిచినట్లయితే, వాళ్ళలో అవగాహన కల్పించినట్లయితే ఆ చిక్కం పెట్టడం అనే అలవాటు మనకు మంచి ఫలితాలను ఇస్తుంది. నట్టల నివారణ షెడ్యూల్ ఎలాగా? మొదటి మోతాదు 1 వారానికి, అంటే 7వ రోజుకి. రెండవ మోతాదు 21 రోజుకి. తర్వాత నెలకు ఒకసారి అలా తాపిస్తూ 1 సంవత్సరం వయసు వరకు ఉన్నది. బట్ 6 నెలల వరకు ఒక సంవత్సరం వయసు వరకు కానీ, లేకపోతే 6 నెలల వరకు నెలకు ఒకసారి తాపుతూ, తర్వాత ప్రతి 3 నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా ఈ దూడలకు నట్టల నివారణ మందులు తాగించాలి. మొదటి మోతాదు 1 వారానికి, రెండవ మోతాదు 21 రోజుకి, తర్వాత నెలకు ఒకసారి 1 సంవత్సరం వయసు వరకు అయినా కావచ్చు, దాని పరిస్థితిని బట్టి. లేకపోతే 6 నెలల వరకు 1 నెలకు ఒకసారి తాపుతూ, తర్వాత ప్రతి 3 నెలలకు ఒకసారి. అందులో తాపించాల్సిన వాటిల్లో ఆల్బెండజోల్ కానీ, లెవామిజోల్ కానీ, ఆక్సిక్లోజనైడ్ కానీ, పైపరజిన్ హైడ్రేట్ కానీ. ఆల్బెండజోల్ 5 నుంచి 7.5 మిల్లీగ్రాములు 1 kg బరువుకి, లెవామిజోల్ 7.5 మిల్లీగ్రాములు 1 kg బరువుకి, ఆక్సిక్లోజనైడ్ 10 నుంచి 16 మిల్లీగ్రాములు 1 kg బరువుకి, పైపరజిన్ హైడ్రేట్ 61% ఉన్న మందు 10 ml 22 kgల బరువుకి త్రాగించవలసి ఉంటుంది. మొదటి డోసు మాత్రం పైపరజిన్ త్రాగించాలి. తర్వాత అది పెరిగే కొద్దీ ఇందులో ఉన్న ఆల్బెండజోల్ కానీ, లెవామిజోల్ కానీ, ఆక్సిక్లోజనైడ్ కానీ వాటి అవసరాన్ని బట్టి, అంటే వేడ పరీక్ష చేసి అందులో ఎటువంటి పరాన్నజీవులు ఉన్నాయి దాన్ని బట్టి మనము వాడవలసి ఉంటుంది. దూడల దాణా మరియు టీకాల షెడ్యూల్లో 1వ నెల 2 లీటర్ల పాలు, దూడల దాణా 150 గ్రాములు, నట్టల నివారణ మందులు తాగించాలి. 2వ నెలలో 2.5 లీటర్ల పాలు, 180 గ్రాముల దాణా, గాలికుంటు టీకా. 3వ నెలలో 3 లీటర్ల పాలు, 500 గ్రాముల దాణా, అది 1/2 kg. తర్వాత పచ్చిగడ్డి కొంత అలవాటు చేయొచ్చు. కిలోలలో అంటే 2 కిలోలు తినగలిగితే దాన్ని జీర్ణం చేసుకునే దాన్ని బట్టి, దాని యొక్క స్తోమతను బట్టి మనము మొదట కొంతగా 1/2 kg నుంచి మొదలుపెట్టి 2 kgల దాకా ఇవ్వచ్చు. 3వ నెల మరి నట్టల నివారణ మందులు తాగించాలి. 4వ నెల 1/2 kg దాణా. పాలు అవసరం లేదు. 4వ నెల నుంచి పాలు పూర్తిగా మానివేయాలి. 1/2 kg దాణా, 3 కిలోల పచ్చిగడ్డి మరియు నట్టల నివారణ మందులు తాగించాలి. 5వ నెలలో 750 గ్రాముల దాణా, 4 కిలోల పచ్చిగడ్డి. తర్వాత ఇక్కడ కూడా మనకు నట్టల నివారణ మందులు తాగించాలి. 6వ నెల 750 గ్రాముల నుంచి 1 kg దాకా దాణా, 5 నుంచి 6 kgల పచ్చిగడ్డి,
గొంతువాపు జబ్బవాపు వ్యాధి నిరోధక టీకాలు. ఇది అన్నీ కలిపి ఉన్నది. తర్వాత ప్రత్యేకంగా టీకాల షెడ్యూల్ వచ్చేసి గాలికుంటు వ్యాధి నిరోధక టీకా మొదటి డోసుగా 2 నెలల వయసు ఉన్నప్పుడు, తర్వాత సంవత్సరానికి 2 సార్లు బూస్టర్ డోసెస్ వేయాలి. అది మార్చి ఏప్రిల్ నెలలో కానీ ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో కానీ. గొంతువాపు 5వ నెలలో 1 డోసు, సంవత్సరానికి ఒకసారి మాత్రమే. ఇది కూడా మే జూన్ మాసాల్లో వేయాలి. జబ్బవాపు 7వ నెల, సంవత్సరానికి ఒకసారి. ఇది కూడా మే జూన్ మాసంలో వేయాలి. అంటే 2 రకాల టీకాలు ఒకేసారి కాకుండా ఒక 15 రోజుల వ్యవధిలో వేయవలసి ఉంటుంది. యాంథ్రాక్స్ టీకా 6వ నెలలో, సంవత్సరానికి ఒకసారి మాత్రమే. అది ఆగస్ట్ సెప్టెంబర్ మాసాల్లో వేయవలసి ఉంటుంది. బ్రూసెల్లోసిస్ అది పేదూడలకు మాత్రమే 5 నుంచి 9 నెలల వయసు అప్పుడు. జీవితమందు ఒకసారి మాత్రమే ఎప్పుడైనా వేయవచ్చు. థైలేరియాసిస్ 4 నెలల వయసు తర్వాత, సంవత్సరానికి ఒకసారి మాత్రమే. ఇది కూడా ఎప్పుడైనా వేయచ్చు. రేబీస్ అంటే పోస్ట్ బైట్, అంటే ఇప్పుడు కుక్క కరిచిన తర్వాత, కుక్క కరిచిన రోజునే మొదలుపెట్టి, కుక్క కరిచిన రోజు 1 డోసు వేసాము, తర్వాత 3వ రోజు 1 డోసు, 7వ రోజు, 14వ రోజు, 28వ రోజు మరియు 90వ రోజు ఈ టీకాల షెడ్యూల్ వలసి ఉంటుంది. సో ఇవి మనము దూడ పుట్టిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు. 3 నెలల వరకు మనం ఇదివరకే అనుకున్నాము, దూడకి 3 నెలల వయసు వరకు పాలు తాగించడం శ్రేయస్కరం. 4వ నెల నుండి మనము పాలు కొద్దిగా తగ్గిస్తూ రావచ్చు, లేదా పూర్తిగా మానేసి మనము మేత దానా పైన పోషణ చేయాలి. వ్యాక్సిన్ ఏమి వేయచ్చు సార్? ఫస్ట్ వ్యాక్సిన్ ఏ వ్యాక్సిన్ వేయాలి? మనం ఇదివరకే షెడ్యూల్లో చూసాం. గాలికుంటు 2 నెలల వయసులో వేయాలి. 5వ నెలలో గొంతువాపు, 6వ నెల 7వ నెల మధ్యలో మనము జబ్బవాపు. ఈ టీకాలన్నీ కూడా వరుస క్రమంలో వేస్తూ రావాలి. ఇదివరకు మనం షెడ్యూల్లో చూసాం కదా, గొంతువాపు, జబ్బవాపు, గాలికుంటు, యాంథ్రాక్స్, థైలేరియాసిస్, బ్రూసెల్లోసిస్, ఈ వ్యాక్సిన్స్ అన్నీ కూడా దూడకు ఇవ్వాలి. దూడలకు కొమ్ములు మనము ఒక వారం నుంచి 2 వారాల వయసులోనే మనము ఏవైతే మనం పద్ధతులు అనుకున్నామో ఆ పద్ధతుల్లో ఏదో ఒక పద్ధతిని పాటించి, కెమికల్ మెథడ్ అన్నిటికంటే బాగుంటుంది. డీబడ్డింగ్కి కెమికల్ మెథడ్ అన్నిటికంటే శ్రేయస్కరం. ఎటువంటి హాని లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా డీబడ్డింగ్ చేయవచ్చు. జున్నుపాలు ఏ దూడకైనా ఒకే పద్ధతి. జున్నుపాలు గైతి దూడకి, ఆవు దూడకి వేరే వేరే పద్ధతులు ఏమి ఉండవు. తల్లిపాలు, జున్నుపాలు రెండింటికి ఒకే పద్ధతిలో మనం తాగించాలి, ఒకే రకంగా పట్టించాలి. అది కూడా సాధ్యమైనంత మనం టైం ఏదైతే అనుకున్నామో 1 గంట నుంచి 2 గంటల, 1 గంట అయితే అన్నిటికంటే బెటర్. సో జున్నుపాలు అయితే ఖచ్చితంగా మనము దూడకి తాగించాలి. దానివల్ల అపరిమితమైన ఉపయోగాలు ఉన్నాయి దూడకు. సో దూడకు జున్నుపాలు ప్రత్యేకంగా ప్రకృతి ప్రసాదించిన వరం కాబట్టి మనము దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనము అశ్రద్ధ చేయకుండా దూడకు తల్లి నుంచి జున్నుపాలు తాగించాలి. లిక్విడ్ నైట్రోజన్ లేదు, లిక్విడ్ నైట్రోజన్తో ఆ ఎఫెక్ట్ రాదు. లిక్విడ్ నైట్రోజన్తో ఆ ఎఫెక్ట్ రాదు. ఇది కూడా ఒక రకమైన లిక్విడ్ నైట్రోజన్ ఇంతవరకు ఆ ప్రాక్టీస్ లేదు. ఇది కూడా ఒకసారి ఫ్రాస్ట్ బైట్ లాగా ఉంటుంది. బట్ వాటికంటే మనం ఏదైతే అనుకున్నామో ఆ రసాయనమే మంచిది. ఈ పద్ధతి లిక్విడ్ నైట్రోజన్ ఏమి ఎక్కడ వాడిన దాఖలాలు లేవు. మనం ఎక్కడైనా బ్లీడింగ్ అవుతుంది అటువంటి చోట్ల వాడుతూ ఉన్నాము. ఇది వరకు ఎక్కడైనా సర్జరీ జరిగింది అటువంటి చోట్ల, ఏదైనా చర్మ వ్యాధుల్లో ఏదైనా అటువంటి గ్రోస్ వస్తున్నాయి అటువంటి వాటిలో వాడుతున్నారు. కానీ డీబడ్డింగ్ కొరకు ఇది వరకు లిక్విడ్ నైట్రోజన్ వాడలేదు. వాడినా అంత ఎఫెక్ట్ దాని గురించి పరిశోధనలు లేవు కాబట్టి మనమేమి ఇప్పుడు దాని గురించి చెప్పేదానికి కాదు. సో మనం రసాయన పద్ధతి లేదా మిగతా 2 పద్ధతులు ఉపయోగించాలి. ఇది కూడా ఎఫెక్ట్ ఉంటుంది, బట్ అంత ఎఫెక్ట్ ఉండదు. లిక్విడ్ నైట్రోజన్ కూడా కొద్ది వరకు ఉంటుంది. అక్కడ కూడా అది ఆ టిష్యూ డ్యామేజ్ అవుతుంది, కణజాలం, దాంతో గ్రోత్ అరెస్ట్ అవుతుందా లేదా అనేది అంతగా దానికి ఈ రసాయనాలతో పోలిస్తే అంతగా ఉండకపోవచ్చు.
క్వాంటిటీ ఎగ్ అంటే ఒక ఎగ్, ఇంగువ ఒక 5 grams అంతే. క్వాంటిటీ ఎగ్ అంటే ఒక ఎగ్. దాన్ని కండిషన్ని బట్టి బాగా సివియర్గా ఉంది, దానికి కాన్స్టిపేషన్ అన్నప్పుడు ఒక ఎగ్ బదులు 2 eggs కూడా కావచ్చు. అప్పుడు దాని సివియారిటీని బట్టి మనము మోతాదు పెంచాలి. అదే ఇదివరకే చెప్పాను నేను, రైతులు మాయపడినంత వరకు ముర్రపాలు తీయరు. తీయకపోవడమే ప్రాబ్లం. మనం ఏమన్నాము, మాయ పడవలసిన అవసరం లేదు, మాయ పడకపోయినా పొదుగును శుభ్రంగా పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో కడిగి దూడకు జున్ను పాలు తాగించాలి. జున్ను పాలు తాగించడం వల్ల మాయ కూడా తొందరగా పడే అవకాశం ఉంది. అందులో హార్మోన్స్ రిలీజ్ అయ్యి, ఆక్సిటోసిన్ లాంటి హార్మోన్స్ రిలీజ్ అయ్యి మాయ పడడంలో కూడా జున్ను పాలు తాగించడం వల్ల ఉపయోగకారిగా ఉంటుంది. ఈ రకంగా మీరు రైతు సోదరులకు అవగాహన కల్పించాలి. మాయ పడలేదు, అందువలన మేము ముర్రుపాలు తాగించడం లేదు అనే వాళ్ళ సందేహానికి మీరు ఈ రకంగా సమాధానం ఇవ్వాలి. రైతులు మాయపడినంత వరకు దూడకు ముర్రుపాలు తాగించకపోవడం వల్ల పొదుగువాపు, అందులో పాలు అలాగే ఉండిపోవడం వల్ల పశువుకి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఆ పొదుగువాపు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా నష్టాలు ఉన్నాయి. మాయ పడకపోయినా పొదుగు శుభ్రంగా కడిగి జున్ను పాలు దూడకు తాగించడం వల్ల మాయ కూడా తొందరగా పడే అవకాశం ఉంది. టింక్చర్ అయోడిన్, బొడ్డు కత్తిరించిన తర్వాత టింక్చర్ అయోడిన్ పోయాలి. ఇదివరకే చెప్పాము కదా, బొడ్డు ఇది కొమ్ములు రాకుండా మనము 1 వారం కానీ 2 వారాల వయసులో కూడా చేయొచ్చు. మనము ఎక్కువ వయసు పెరిగే కొద్దీ అక్కడున్న ఆ కొమ్ముల్లో ఉన్న కణజాలం గట్టిపడి తర్వాత అది మనము ఏదైతే కెమికల్ కానీ వేరే పద్ధతులు కానీ పాటిస్తామో అది దాని ఎఫెక్ట్ అంతగా ఉండదు. అంటే తక్కువ వయసులో, చిన్న వయసులో ఆ కణజాలం సున్నితంగా ఉండి మనం ఏదైతే రసాయన పద్ధతి కానీ ఇంకో పద్ధతి కానీ అది చేయటం వలన ఆ కొమ్ములు పెరగకుండా సులభంగా నివారించబడతాయి. మనము వయసు పెరిగే కొద్దీ ఆ కొమ్ముల దగ్గర ఉన్న కణజాలం గట్టిపడి కొమ్ములు ఆ రసాయనాలు అవన్నీ కూడా పనిచేయకుండా తర్వాత మనం ఆ పద్ధతి చేసినప్పటికీ కూడా కొంత పెరిగే అవకాశం ఉంది. సాల్ట్ బ్రిక్స్, అదే అనుకున్నాం మనం. ఇప్పుడు అలా ఖనిజ లవణ మిశ్రమం ఇవ్వడం కంటే ఈ సాల్ట్ బ్రిక్స్ అంటే మనం పశువుల దూడల పాకలో ఖనిజ లవణ మిశ్రమం యొక్క ఇటుకలను వేలాడదీసినట్లయితే అవి కింద ఉండదు, శుభ్రంగా ఉంటుంది, అవి నాకుతూ ఉంటాయి. కాబట్టి దానివల్ల ఇది మంచి పద్ధతి. ఇటుకలను ఖనిజ లవణ మిశ్రమం ఇటుకలను వేలాడదీయడం అన్నిటికంటే ఉత్తమమైన పద్ధతి. మినరల్ మిక్చర్ వాటిలో ఇవ్వడం కంటే కూడా, దానాలో కానీ వేరే వాటిలో ఇవ్వడం కంటే కూడా పశువుల పాకలో వేలాడదీయడం వల్ల అన్నిటికంటే మంచి ఉపయోగాలు ఉంటాయి. 3 నెలల తర్వాత ఆల్బెండజోల్ ముందు మనము 3 నెలల తర్వాత మొదలు పెట్టచ్చు. మాయ పశువు తినకుండా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే అది అరగదు. మొదటిగా పశువు మాయ తింటే దానికి జీర్ణం కాదు, అజీర్తి సమస్య మొదలవుతుంది. సో అందులో ఏవైతే స్రావకాలు లేకపోతే హార్మోన్స్ ఏమైనా కొద్దిగా అవశేషాలు ఉంటాయో వాటి వల్ల కూడా పశువుకు నష్టం. కాబట్టి మనము పశువు ఈనుతున్నప్పుడు దాని దగ్గర కనిపెట్టుకొని చూపెట్టుకొని ఉండి దూడ పుట్టగానే మనం ఏవైతే జాగ్రత్తలు అనుకున్నామో ఆ స్టేషన్ పొరను తొలగించటము, దాన్ని జాగ్రత్తగా అది తల్లి నాటకపోతే దూడను శుభ్రపరచటము, ఈ జాగ్రత్తలని చేస్తూ మాయ పడేటప్పుడు కూడా కొద్దిగా మనము ప్రతి గంటకు 2 గంటలకు ఒకసారి గమనిస్తూ మాయ పడంగానే తీసి వేయాలి. అక్కడే ఉంటే పశువు తింటుంది. తినటం వల్ల అజీర్తి సమస్యలు తలెత్తుతాయి. సో ఇంతటితో ఈరోజు సెషన్ని ముగిస్తున్నాము.